బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. నిధుల వేటలో భాగంగా హస్తినాలో చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీతో పాటు 6 కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిశారు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని నిర్మాణంపై మోడీతో చర్చించారు. ఆర్థిక లోటు, విభజన హామీలను కూడా పరిష్కరించాలని విన్నవించారు. కేంద్ర సహకారంపై మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్ అంశాలను త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు మోడీని కోరారు. ఇవాళ మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. నిన్న ఇటు హోంమంత్రిని కానివచ్చు, అలాగే మోడీని కూడా చంద్రబాబు కలిశారు. మోడీ నుంచి ఆయనకి ఎలాంటి హామీ లభించింది? ఇవాళ ఎవరెవరిని కలవబోతున్నారు శివ? రైట్ ప్రసన్న, నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఉదయం 9 గంటల నుంచి మొదలు సాయంత్రం అంటే దాదాపు రాత్రి 7 గంటల వరకు కూడా కేంద్ర మంత్రులను కలవడంలో బిజీగా ఉన్నారు. ఈరోజు రెండవ రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు కూడా మరికొంతమంది కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. అయితే నిన్న ఉదయం 9 గంటల ప్రాంతంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. తర్వాత 10 గంటల 15 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీని, ఆ తర్వాత ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులను ఒక్కొక్కరిని కలుస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి, మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే 16వ ఆర్థిక సంఘం తాత్కాలిక చైర్మన్ అరవింద్ పనగారియను కలిశారు. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసారు. ప్రతి ఒక్కరిని కూడా మొత్తం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆరుగురు కేంద్ర మంత్రులను కలిశారు. 6 శాఖలకు సంబంధించి కూడా రాష్ట్రానికి సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలనేది ప్రధాన ధ్యేయంతోనే నిన్న సీఎం చంద్రబాబు ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా ఈ పర్యటన అంతా కూడా కొనసాగింది. అంటే ఆయా శాఖలకు సంబంధించిన ఇట్లు రోడ్లు రహదారులకు సంబంధించి రోడ్డు రవాణా, అలాగే రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఇటు విజయవాడకు సంబంధించి కానీ అమరావతికి, అనంతపురంకు సంబంధించిన హైవేలకు సంబంధించి ఇతర కొన్ని జిల్లాలకు సంబంధించి కనెక్టెడ్ హైవేలు ఏవైతే రహదారుల నిర్మాణానికి సంబంధించి ఇటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని దానికి సంబంధించి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలంటూ కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. మరోవైపు ఇతర శాఖలకు సంబంధించిన మనోహర్ లాల్ ఖట్టర్, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ కానీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, వీరందరినీ కూడా కలిసి మొత్తం రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో కానీ ఇటు కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఏదైతుందో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధులని విడుదల చేయడంలో చొరవ తీసుకోవాలంటూ కూడా కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఇటు చంద్రబాబుతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, మరోవైపు ఎంపీలు, టీడీపీ అలాగే జనసేన, బీజేపీ, ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఈ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసే సందర్భంలో చంద్రబాబుతో పాటు వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సందర్భంగా ప్రధానంగా ఇటు రాష్ట్రంలో ఏదైతే మొదటి నుంచి పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు త్వరితగతిన పూర్తి చేయాలంటే తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు 12,000 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాలి. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు నిధులను విడుదల చేయాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఒక నివేదికను కూడా అందించి అంటే రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉంది కాబట్టి ఈ సమయంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అంటే దీని ఒక ఆయుధంగా వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనేది ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అంటే ప్రజలను ఏ విధంగా అయితే తమను గెలిపించారో అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసి చూపించాలని యోచనలో చంద్రబాబు ఉన్నారు. దానిలో భాగంగానే అభివృద్ధి ఎజెండాగా ఈ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఇప్పుడు అంటే ఈ సమయంలోనే ఢిల్లీ రావడానికి ప్రధాన కారణం అంటే జూలై 3rd వీక్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. దాంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు ఉండేలాగా చొరవ తీసుకోవాలనేది ప్రధానంగా ఆయా శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కలిసి చంద్రబాబు వారికి అందరికి కూడా వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి రాజధానికి భూమి పూజ చేసింది కూడా ప్రధాని నరేంద్ర మోడీ కాబట్టి అమరావతి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కూడా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకోవాలి. ఆ దిశగా కూడా చొరవ తీసుకుని నిధులు విడుదల చేయాలనేది ప్రధానంగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి వినతి పత్రాలు సమర్పించారు. ఇక రాష్ట్రంలో ఉన్న ఆర్థిక లోటును కూడా భర్తీ చేయాలి, అన్ని విధాల రాష్ట్రాన్ని
ఆదుకోవాలి. అంటే ఆ పరిశ్రమలకు సంబంధించి కూడా అంటే గత 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి పరిశ్రమలు రాలేదు, రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వేరే రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయాయి కాబట్టి ఈసారి అలా కాకుండా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా కూడా వచ్చే పరిశ్రమలను కొన్ని పరిశ్రమలు రాష్ట్రంలో కూడా స్థాపించే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలి. అంటే కేంద్రం నుంచి కూడా కొన్ని పరిశ్రమలు ఉంటాయి కాబట్టి అటువంటి పరిశ్రమలు రాష్ట్రంలో స్థాపించే విధంగా చొరవ తీసుకోవాలనేది ఇటు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను అలాగే ఇతర శాఖలకు సంబంధించి మంత్రులందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కూడా వారందరికీ వినతి పత్రాలు సమర్పించారు. ఇక వీరందరినీ కలిసిన తర్వాత ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా కలవబోతున్నారు. నిర్మలా సీతారామన్ అలాగే ఇతర మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కనిపిస్తుంది. అంటే వీరందరూ అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ బడ్జెట్ యాత్ర కేటాయింపులు ఉంటాయి కాబట్టి వాటి నుంచి నిధులు విడుదల చేయాలంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శాఖ నుంచి నిధులు అనేవి విడుదల కావాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక లోటును గత 5 సంవత్సరాల కాలంలో అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలనేది ప్రధాన ఉద్దేశంతోనే చంద్రబాబు ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలవబోతున్నారు. నిర్మలా సీతారామన్ను కలిసి ప్రజెంట్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, గతంలో ఇప్పుడుకి తేడా ఎంత మేర అప్పులు ఉన్నాయి, ఆ అప్పులను తీర్చాలంటే ప్రజెంట్ కేంద్రం నుంచి ఎంతవరకు నిధులు రావాలి, ఆ నిధులను విడుదల చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న అప్పులను ఏ విధంగా తీరుస్తాం, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాము అనే దానిపై కూడా ఒక నివేదికను ఒక ప్రణాళికబద్ధంగా రూపొందించి నివేదికను ఈరోజు నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు అందించబోతున్నారు. మరోవైపు ఇటు రక్షణ శాఖ మంత్రిని కానీ ఇలా కొన్ని శాఖలకు సంబంధించిన మంత్రులను కూడా కలవబోతున్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 6 కేంద్ర మంత్రులను కలిశారు. అంటే అలుపెరగకుండా తన పనిని తాను చేసుకుంటూ అధికారులను కూడా పరుగులు పెట్టిస్తూ కూడా చంద్రబాబు నిన్నంతా కూడా ఢిల్లీలో బిజీగా పర్యటన కొనసాగించారు. మళ్ళీ తర్వాత నిన్న పర్యటన ముగిసిన తర్వాత అంటే కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత కూడా మళ్ళీ బ్యూరోక్రాట్స్ అంటే రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు అలాగే ప్రస్తుతం ఐఏఎస్లు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 66 మందికి నిన్న ఒక ప్రముఖ హోటల్లో డిన్నర్ విందు ఏర్పాటు చేశారు. వారి నుంచి కొన్ని సలహాలు సూచనలు పాలనా పరంగా అవలంబించాల్సిన విధానాలు కానీ బ్యూరోక్రాట్స్గా వారికి ఉన్న అనుభవాలను షేర్ చేసుకుంటూ ఇటు సీఎం చంద్రబాబు వారి నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఈయన కూడా చంద్రబాబు కూడా కొంత సూచనలు సలహాలు బ్యూరోక్రాట్స్ ఏ విధంగా ఉండాలి, పాలన పరంగా ఏ విధంగా సహకరించాలి ప్రభుత్వాలకు అనే దానిపై కూడా వారితో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే రెండవ రోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసి వారి నుంచి ఒక స్పష్టమైన హామీని తీసుకుని ఢిల్లీ నుంచి తిరిగి రాష్ట్రానికి పయనమయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా ప్రధానంగా అమలుపరచాలి, సమస్యలు ఏవైతే అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా పరిష్కరించాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. రేపు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు కూడా రేపు హైదరాబాద్లో భేటీ కాబోతున్నారు. దానికి సంబంధించి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి ఇరువురు సీఎంలు తీసుకువెళ్ళినట్లుగా సమాచారం అందుతోంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.